అమరికలు లేని సంఘర్షణ లేని వాతావరణం ఉన్న గ్రామాలు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవి మాత్రమే ఉన్నాయి. అలాంటి వాటిట్లని అన్ని గ్రామాలు అట్లా కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం మంచిది, ఇంటెన్షన్ మంచిది, కానీ ప్రాక్టికల్గా అది జరుగుతుందా? ఇది భవిష్యత్ అరాచకీయాలకి అరాచకాలను ఎందుకంటే గ్రామీణాల్లోనే తలకాయలు బాగా కొట్టుకునేది, నరుక్కునేది. ఇప్పుడు మొన్న చూడండి, ఫస్ట్ రచ్చరచ్చ ఇది నంద్యాల దగ్గర ఒక అతను చంపేశారు, తెలుగుదేశం అతను చంపేశారు. ముందంతా వైసీపీ అది ఇది అన్నారు. తర్వాత ఏం తేలింది, తెలుగుదేశం పార్టీలోనే ఒక పోస్ట్ వస్తుందని ఇంకొక అతనికి ఆ పోస్ట్ ఒకే ఊళ్ళో సుబ్బారాయుడు గారు, సుబ్బారాయుడుదేమో వైసీపీ. తర్వాత ఇంకొక తెలుగుదేశం అతనిది ఒక అతనిది హత్య జరిగింది. లోకేష్ కూడా ట్వీట్ చేశాడు వైసీపీకి సపోర్ట్ చేయలేదని చంపేశారు. తర్వాత ఏం తేలింది, పోలీస్ దర్యాప్తులో తెలుగుదేశం వాళ్ళే చంపేశారు. ఎందుకని? అతను ఆ గ్రామంలో ఎదుగుతున్నాడు, క్యాస్ట్ పరంగా అతనికి ఇవ్వబోతున్నారు ఏదో సహకార సంఘానికి సంబంధించిన పదవి, అది ఇవ్వబోతున్నారని తెలిసి ఆ రెండో లీడర్ వెళ్ళి అక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్యాంబాబుని అడిగారు నా పరిస్థితి ఏంటని. అడిగితే అతను అన్నాడు, నువ్వు ఓ పని చెక్కారు, అక్కడ వచ్చేసి నంద్యాల దగ్గర వచ్చేసి సోన్సో ఏరియా దగ్గర అక్కడ ఏదో ఊరు పేరు చెప్పారు, అలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి సోన్సో డివిజన్లో చూసుకొని నీకు అక్కడ ఇస్తాను నేనని చెప్పి, ఇక్కడ చివరికి నా పని ప్లేస్ పోతుందా, ఈ గ్రామంలో నా పట్టు పోతుందని చెప్పి కిరాయి హంతకులకి డబ్బులు ఇచ్చి మర్డర్ చేయించారు. అంటే ఇది ఎక్కడ జరిగింది? దీంట్లో పంచాయతీల స్థాయిలోనే కదా. సుబ్బారాయుడు